దేవుని నామమున అందరికీ ప్రేమవందనం. సకల ఘనత మహిమ ప్రభావములు మన సృష్టికర్త అయిన సర్వాంతర్యాయమైన సర్వలోకాలకు దేవుడైన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడైన ఆ దేవునికే చెందును గాక. ఆమేన్. ఈరోజు వేరే ప్రోగ్రాంకి వెళ్ళాలనుకొని ఫస్ట్ మామ కాల్ చేశారు. మార్నింగ్ పిలిపి మామ కాల్ చేస్తే వేరే ప్రోగ్రాంకి వెళ్ళాలి అని అనుకున్నా, కానీ మళ్ళీ కాల్ చేసి లేదు మామ ఇక్కడికి వస్తున్నానని చెప్పేసి రావడం జరిగింది. ఎందుకంటే వచ్చే వారం కూడా ఇక్కడికి రావాల్సి ఉంది. కంటిన్యూస్గా 3 వారాలు దేవుని మాటలు పంచుకోవడానికి వీలవుతుంది అని చెప్పేసి వచ్చాను. అందరూ చంద్రి లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫిలిప్ వాళ్ళ సిస్టర్ని అందరినీ తీసుకొని వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం రండి అమ్మ, మీరు కూడా. మీ చెల్లెలు అసలు నడుస్తుంటే సేమ్ మీలాగా నడుస్తుంది ఆమె. ఇంకా చాలా రోజుల తర్వాత దేవునికి స్తుతి. బ్రదర్ కూడా మంచిగా పాటలు పాడి మళ్ళీ మీ స్వరం చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటున్నా. చాలా సంతోషంగా ఉంది. కుటుంబంగా వచ్చినారు. మీ కొడుకు కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా వస్తాడు కూడా. మనమందరం కలిసి ఈరోజు అందరూ యువకులు కూడా రావాలా. ఇప్పుడు చూస్తే స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. మేము మైనార్టీ అయిపోయినాం ఇక్కడ, ముగ్గురమే. అయితే ఎందుకు మనము ఆదివారం పూట మాత్రమే అని కాదు, కానీ సంఘానికి ఎందుకు రావాల్సి ఉంటుంది? మనము ఏం పని ఉంది? ఎందుకంటే దేవుని కుమారుడైన యేషువా మనకేం చెప్పాడంటే, మీరే ఆలయము, మీ లోపల నివసిస్తున్నది దేవుని ఆత్మ అన్నప్పుడు మనమే ఆలైనప్పుడు మళ్ళా ఆలయానికి ఎందుకు రావాలా అనే ప్రశ్న చాలామంది అడిగారు. దానికి మళ్ళీ చర్చిలకు రావాలని చెప్పేసి ఒక బాగా ఆ రోమిలు ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు అందరినీ చర్చికి రాణిస్తున్నారు. కానీ నిజంగా అయితే ఎందుకు రావాలి మనం? ఇప్పుడు కొంతమంది ఇంకా శనివారం సాయంత్రం నుంచే రెడీ అయిపోతారు చర్చి వెళ్ళడానికి. వాళ్ళు ప్రార్థనలో ఉంటారు, బలపడుతూ ఉంటారు. ఇక్కడికి ఎందుకు రావాలంటే ఒక చోట ఇప్పుడు మనము ఆలయం, దేవుని ఆత్మ మనలో ఉంది. ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ నా లోపల అది మన ఆత్మ సొంత. మనిషికి 3 భాగాలని చెప్పాను కదా. శరీరము, మన ప్రాణము. అంటే చచ్చిపోతే ప్రాణం పోతుంది. దాంట్లోనే ఇవి మేధస్సు, మనము మనోభావాలు, ఎవరిని తిప్పితే మనం బాధపడతాము. తర్వాత నిర్ణయం చేసుకున్నాం చేయొచ్చా వద్దా అనేది. ఇది ఈ ప్రాణంలో ఉంటుందన్నమాట. తర్వాత ఉండేది ఆత్మ. ఈ శరీరము ప్రాణము జంతువులకు కూడా ఉంటుంది. ఆత్మ మాత్రము మనుషులకు మాత్రం ఉంటుంది. అయితే మనము మన ఆత్మలో ఖాళీగా పెట్టేసుకున్నామంటే ఏమవుతుందంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ చర్చిలో మనము రోజు వచ్చి ఎంత క్లీనింగ్ జరుగుతుందో తెలుసా? మీకు తెలియదు. ఇవన్నీ పరిచిన తర్వాత మనం వస్తున్నాం. ఎంత పని ఉండదు. ఇవి బూజు లోపాల ఇవి అలా ఈ కార్పెట్ క్లీన్ చేయాలా, అంత క్లీన్ చేస్తేనే కానీ ఇక్కడ మనం ఇంత సంతోషంగా ఇంతగా వచ్చి ఇప్పుడు నాకైతే సిగ్గు అవుతుంది అనమాట. నేనే వచ్చి కొన్ని పనులు చేయాలి ఇక్కడ. అందరూ రావాలా, అందరూ వచ్చి ఒక చెయ్యి వేస్తే ఇంకా క్లీన్గా అవుతుంది. ఇప్పుడు క్రిస్మస్కి మళ్ళీ దీన్ని మనం అంతా డెకరేట్ చేసుకోవాలా, దీనికి సున్నం వేసుకోవాలి, పెయింట్లు వేసుకోవాలా. ఇంకా కొంచెం మన సంఘం కాబట్టి దాన్ని మనం ఇంకా మెరుగుపరుచుకోవాలా. అయితే ఎందుకు రావాలా మనం అంటే, ఇప్పుడు మన ఆత్మలో ఖాళీగా పెడితే ఏమవుతుంది? ఇది ఖాళీగా పెట్టేసాం అనుకోండి, కొన్ని రోజులు ఒక 6 నెలలు ఖాళీగా పెట్టేసి తలుపులను వేసుకొని పోతే బూజు పట్టిపోయి నల్లగా అయిపోయి గబ్బిలాలు వచ్చి విచిత్రంగా మారిపోతుంది. అసలు ఇక్కడ మనుషులు ఉండేవాళ్ళ అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక ఇల్లు ఉంది, వాళ్ళు లేరు, ఓనర్స్ లేరు. లోపల పోయి చూస్తే అసలు పోలేం మనం, వాసన కంపు కొడుతుంది. అట్లనే మన ఆత్మను ఖాళీగా పెట్టేసామంటే ఏ దురాత్మలో చేరి గలిబిలి చేసి మనల్ని కూడా భ్రష్టు పట్టించేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? మన సొంత ఆత్మ అయితే ఉంటుంది మన ఆత్మలో, అంటే స్వీయ ఆత్మ, సొంత ఆత్మ. మన సొంత ఆత్మ ప్రకారం పోయినా కానీ నరకమే. కొంతమంది ఏమంటారు నాస్తికులు, దేవుడు లేడు ఏం లేడా పోయా మళ్ళీ చెప్పినా కానీ చచ్చిపోతే పోతాంలే, ఏం చచ్చిపోయినా ఉంటామో ఎవరికి తెలుసు, బతుకుతే బాగా బతకాలి చాలు అంటారు నాస్తికులు. అంటే దేవుడి గురించి వాళ్ళకి తెలియదు. అంటే ఒక నాస్తికుని బ్రతుకు ఎటువంటిదంటే జంతువే వాడు. వాడి ఆత్మలో సొంత ఆత్మ పెట్టుకున్నా అంటే వాడు జంతువుతో సమానం. జంతువు చేసే పనులు చేస్తుంటాడు.
ఏమేమి పనులు చేస్తాయి జంతువులు? భోజనాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అంటే సంపాదించడము, ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి జంతువులు. గుహ కానీ లేకపోతే గూడు కానీ కట్టుకుంటాయి. మనం కూడా ఇల్లు కానీ ఇలా కట్టుకొని మళ్ళీ రక్షణను ఏర్పాటు చేసుకుంటాయి. తోటి జంతువులతో కలిసి ఒక చోట ఉండి శత్రువు ఎవరైనా వస్తే వాళ్ళని ఎదిరించడానికి ఒక రక్షణ సిబ్బందిని మన వరకు మనం ఉండరు, పోలీసు వాళ్ళు ఉన్నారు, కానీ మన వరకు మనం రక్షణ ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు పాములు గిములు వచ్చినాయంటే మనము ఒక ఇల్లు కట్టుకొని ఆ పాములు లోపల రాకుండా ఏదో ఒకటి మనం చేసుకుంటాం. తర్వాత జంతువులు చేసే పని ఏంటంటే వేరే మన సొంత జాతి అయినా కానీ వేరేవి బార్డర్ దాటకూడదు. అందుకని మనం కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకుంటాం. వాళ్ళ బార్డర్లో వాళ్ళు ఉండాలా, మన బార్డర్లో మనం ఉండాలా. ఇప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే బార్డర్ పెంచుకునే దానికి పోయేదానికి ఏం చేస్తాయి? మీరు గమనించుంటారు. ఇప్పుడు కుక్కలు పెంచే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇది నాది అని చెప్పుకునేదానికి అది పోయి అక్కడ పాసు పోస్తుంది. పోయి అటు పోయి పాసు పోసి ఇంకా కొంచెం పెద్దగా ఇంకొంచెం దూరం పోయి వస్తుంది ఇది నాది అని. ఆ కుక్కలు వేరే కుక్కల దగ్గర పోతే ఈయన చూసుకో ఈ వాసన నాది అని అవి కొట్టాడుకొని మళ్ళీ దాని స్థావరంలో దాని ఉంటాయి. ఇవన్నీ మనుషులు చేస్తారు కదా. మన స్థావరం కోసం మనం కొట్టాడుకుంటాం, తిండి కోసం పోతాం. పిల్లల కంటే అవి కూడా సంసారం చేస్తాయి. అవి కూడా పిల్లల కంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. కోడైతే కోడి పిల్లల్ని ఎంత జాగ్రత్త చూసుకుంటుందో. గద్ద వచ్చినా కానీ అది బెదరదు. మామూలుగా అయితే బెదురుతుంది గద్ద వస్తే, కానీ ఆ పిల్లలు ఉన్నప్పుడు గద్ద వచ్చినా కానీ బెదరదు. అంటే ఈ మనిషి అంతా జంతువు చేసుకునే పనులు చేసుకుంటా ఒకరోజు హఠాత్తుగా మరణించాడు అనుకోండి. హఠాత్ ఏం లే, మామూలుగానే మరణించాడు అనుకోండి. ముసలివాడు అయిపోయి బతికినాడు 100 సంవత్సరాలు బతికినాడు. కానీ వానికి ఆత్మ గురించి దేవుని గురించి అవగాహన లేదంటే వాడి బ్రతుకు జంతువు బ్రతికేవాడు చక్కగా నరకానికి పోయే విధంగా. పాపం మనకి దేవుని గురించి తెలిసే అవకాశం లేకుండా పోయిందో ఏమో తెలియదు. కానీ వాని అంతరాత్మ అని కూడా ఉంటుంది. ఆ అంతరాత్మ నిర్ణయిస్తుందంట వీడు చేసిన పనులు సరి అయిన పనులా అని. అది దేవుడు చూసుకుంటాడు. దాని గురించి వాళ్ళు నరకానికి పోతారని నేను చెప్పలేను. కానీ చాలా మటుకు ఈ జంతువు పని చేసుకుంటూ పోతే, జంతువుగా మరణిస్తే ఇంకంతే, వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకు అందరం ఆదివారం ఎందుకు వస్తున్నామంటే మనలో ఉండే ఆత్మలో దేవుని ఆత్మని అందరి మన క్రైస్తవుల్లో మాత్రమే కాదు, ముస్లిమ్స్లో, హిందువుల్లో, బుద్ధిస్టులు అందరిలో దేవుని ఆత్మ అనే విత్తనం వేసి వెళ్ళిపోయినారు. ఎవరు? క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ రోజున పుట్టింది ఎవరు? యేషువా గారు, యేసయ్య గారు మన కోసం పుట్టినాడు. అప్పుడు ఆయన మన కోసం మరణించి పోయినప్పుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ మన కోసం విత్తనం, ఆత్మ విత్తనం మన ఆత్మలో వేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆ విత్తనము, ఇప్పుడు మనం బాటల్లో విత్తనం వేసుకున్నాం అనుకోండి, అది మొలకెత్తుందా? ఇప్పుడు ఆవుల గింజలు ఉన్నాయి, అవి ఒక బాటలు వేసుకొని పెట్టుకున్నాము, రోజు పోపు వేసుకుంటాము. అది మొలకెత్తుందా బాటలో అంటే? లేదు. అది ఏం కావాలంటే దాని భూమిలో నాటపడాలా, తడి అంటాలా, అది అప్పుడు అది చచ్చిపోతుంది అనమాట. అది ఏదైతే ఆ ఆవేగింజ షేప్ ఉందో అది పగిలిపోయి చచ్చిపోయి దాంట్లో నుంచి జీవం ముట్టుకొని వస్తుంది. అట్లనే మారు మనసు పొంది నువ్వు చిన్నపిల్లలుగా మారితేనే కానీ నీ యొక్క ఆత్మలో దేవుని ఆత్మ మొలకెత్తదు. మనము రోజు బైబిల్ చదువుకుంటున్నా కానీ, రోజు 24 గంటలు ప్రార్థన చేస్తున్నా కానీ, ఒకవేళ ఆత్మ మనము చిన్నపిల్లలుగా మారి దేవుని ఆత్మ మొలకెత్తకపోతే మనం కూడా నరకానికే. రోజు చర్చికి పోతున్నా కానీ నరకానికే. నేను అనే మనిషి చనిపోవాలా? ఎట్లయితే విత్తనం ఆవిగింజ చనిపోతేనే అది మళ్ళీ కొత్త జీవం వచ్చిందో, మనలో వేసిన ఆ యొక్క దేవుని విత్తనం అది మొలకెత్తాలంటే అహం అనేది చనిపోవాలి. మనలో ఉండే అహం అనేది చనిపోవాలి. అందుకే యేసయ్య అనేది మీరు చిన్నపిల్లలుగా మారి మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారాలంటాడు. అప్పుడు ఆ క్వశ్చన్ అడిగిన అతను ఆయన అవహేళన చేస్తాడు. ఎట్లా మారుతామండి చిన్నపిల్లలుగా? ఏం మళ్ళీ తల్లి గర్భం మనం దూరాలనా? ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి దూరాలనా మనము? చిన్నోళ్ళము మళ్ళీ పుట్టాలంటే అంటే దాని అర్థం ఏంటంటే అదే బాప్తిస్మము. బాప్తిస్మం అంటే మనం మామూలుగా పోయిన వారం, ఈ వారమేనా? పోయిన వారము ఒక పాస్టల్ గ్రూప్స్ కొంతమంది వచ్చి ఇక్కడ బాప్తిజం ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళలో ముంచుతారు. యోహాను ఇచ్చే బాప్తిజం ఇస్తున్నారు. యోహాను ఇచ్చే బాప్తిజము నీటి బాప్తిజం.
అది ఇస్తున్నారు. కానీ దేవుని కుమారుడైన యేసయ్య ఇచ్చే బాప్తిసం ఎటువంటిది? అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. అంటే మన ఆత్మలో అగ్నితో అక్కడ ఉండే దురాత్మలు, ఆ సొంత ఆత్మ, మన నిర్ణయాలు ఇవన్నీ కాల్చిపడేసి దేవుని పరిశుద్ధాత్మతో నింపాలా. అది నిజమైన బాప్తిసం. ఎప్పుడైతే మనం ఆత్మతో నింపబడతామో మనం చేసే పని ఎట్లుంటాయంటే సేమ్ యేసయ్య ఏ విధంగా చేసినాడో, సేమ్ ఏ విధంగా యేసయ్య సమీప పట్టణాలకు, సమీప గ్రామాలకు, ఇప్పుడు మనమంతా ఈ సమీప గ్రామానికి వచ్చినాం. యేసయ్య ఎట్లా చేసినాడు అట్లా చేస్తాం. యేసయ్య ఏం చెప్పినాడంటే నేను చేయు కార్యములు మీరందరూ చేస్తారు అన్నాడా లేదా? మరి ఎందుకు చేయడంలే మనము? మాత్రమే చేయడం, అది మాత్రమే కదా ఆయన అనింది. నేను చేయు కార్యములు మీరును చేయుదురు, నాకంటే గొప్పగా మీరు చేదురు అన్నాడు. ఇప్పుడు ఫిలిప్ అన్నకి మ్యాథ్స్లో 10th ఎన్ని వచ్చినాయి మార్క్స్? మ్యాథ్స్లో 38 వచ్చినాయి. ఇప్పుడు ఫిలిప్ అన్న ట్రైనింగ్ ఇస్తున్నాడు అనుకోండి, కీర్తనకి బాగా నేర్చుకొని ట్యూషన్ పెట్టించినాడు, ఆయన ఇస్తున్నాడు, చదివిస్తున్నాడు, స్కూల్ పంపిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఏం కావాలంటే కొనిస్తున్నాడు. ఇప్పుడు ఆమె తెలివితేటలు చూసి అంటున్నాడు, కీర్తన నాకు 38 వచ్చినాయి, నీకు 100కు 100 వస్తా చూడండి అంటున్నాడు. అంటే ఆమె ఎంత రావాలా? కనీసం 38 కంటే ఎక్కువనా రావాలా? తక్కువ వచ్చి ఫెయిల్ అయిందంటే ఏమర్థం ఉందని కదా. ఎవరు తప్పు? ఫిలిప్ మామ తప్ప, కీర్తన తప్ప? కీర్తన తప్ప. అట్లా యేసయ్య మనకు చెప్పి నువ్వు నాకంటే ఎక్కువగా గొప్పగా అద్భుత కార్యాలు చేస్తావు అని చెప్తే మనం చేయలేకపోతే ఎవరు తప్పు? మందే తప్పు. ఏంటంటే మనకు విశ్వాసం కొరతగా ఉంది. మనకు విశ్వాసం ఉండాలా, చేపించుకుంటే విశ్వాసం ఉండాలా. ఎందుకంటే యేసయ్య అందరినీ బాగు చేసిన తర్వాత ఏమన్నాడు? నీ విశ్వాసమే నేను బాగుపరిచింది అంటాడు ప్రతి ఒక్కరిని. నేను చేశానని ఎక్కడ చెప్పడే ఆయన? నీ విశ్వాసమే నేను బాగుపరిచింది, నేను స్వస్థపరిచింది. అట్లా ఇప్పుడు చర్చకు వచ్చే వాళ్ళంతా ఎందుకు వస్తున్నారంటే ఈ ఆత్మతో నింపుకొని. ఇప్పుడు ఇది చంద్రయ్య సిస్టర్ అనుకోండి, ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఆత్మతో నింపబడుతుంది. ఆత్మ ఆల్రెడీ మొలకెత్తింది, ఇప్పుడు ఆత్మతో నింపబడుతుంది. అట్లా అందరూ ఒక్కొక్క బాటలు వేరే వేరే కలరు, వేరే వేరే ఆకారాలు ఉన్నాయి. కొంతమంది లావు ఉండరు, కొంతమంది సన్నగా ఉండరు. కానీ వాళ్ళ ఆత్మ ఆకారం గురించి నేను మాట్లాడుతున్నా. కొంతమంది సన్న పిల్లలైనా కానీ పెద్ద ఆత్మ ఉండొచ్చు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎక్కువ నిండి ఉండొచ్చు. నిండడం ఒకటి, ఆ వైశాల్యం కూడా ఎక్కువ ఉండొచ్చు. అవంతా ఒక చోట ఉందంటే అక్కడ గొప్ప అద్భుత కార్యం జరుగుతుంది. అంటే దేవుని ఆత్మ మోతాదు ఎక్కువగా ఉంటుంది అక్కడ. అర్థమవుతుంది నేను చెప్పేది? నాలో ఉండే దేవుని ఆత్మ, మీలో ఉండే దేవుని ఆత్మ, ఇదంతా పరిశుద్ధంగా తయారవుతుంది. ఈ చర్చిలో ఏముండదు మనం లేకపోతే. చర్చిలో పరిశుద్ధత అనేది ఏముండదు. ఇది ఒక ఇల్లు లాగా మారిపోతుంది. మనం గోడలు పరిశుద్ధత కాదు, దాంట్లో ఉండే మనలో ఉండే పరిశుద్ధాత్మ అందరము ఏకమైతే ఎంత గొప్ప శోధనైనా కానీ, ఈ ఊరిలో ఎంత గొప్ప శోధన వచ్చినా కానీ, అందరూ దేవుని కుమారులుగా మారేదానికి ఎంత ఒక వ్యతిరేకత వచ్చినా కానీ అందరూ దేవుని కుమారులుగా మారుతారు. దేవుని కుమారులుగా మారడం తప్పేముంది? మనమేం మతం మారుస్తున్నామా? మనం ఏమన్నా పేర్లు మారుస్తున్నామా? మనం ఏమన్నా వాళ్ళకి ఇష్టం లేనిది చేస్తున్నామా? నీతిగా బతకండియా, నీతి యావత్తు మీరు నెరవేర్చండి. యేసయ్య చెప్పింది బాప్తిస్మం ఇచ్చేటప్పుడు, నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అంటే మనం ఒక ఊరిలో ఉంటే ఆ ఊరి నీతి, మనకు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబ నీతి, మనం ఈ దేశంలో ఉన్నాం ఈ దేశ నీతి, రోడ్లో పోయేటప్పుడు ట్రాఫిక్ నీతి, ప్రతి ఒక్కటి చదివేటప్పుడు ఒక స్టూడెంట్ నీతి, ఇవన్నీ మనం నెరవేర్చాలా. నీతి యావత్తు మనకు నెరవేర్చుట తగి ఉన్నది. ఇది ఒక ఆజ్ఞ. ప్రేమించాలా ముగ్గురిని, ఎవరిని. ఇది మాటికి ఈ ఆజ్ఞలు ఇక్కడ అట్లే ఉన్నాయి. దాని మీద ముగ్గురిని ప్రేమించాలా. ఒకటి ఎవరంటే దేవుని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, అంటే అత్యధికముగా ఎంచలేనంతగా మనము ప్రేమించాలా. నెంబర్ 2, నీ పొరుగు వారిని ప్రేమించాలా. పొరుగువాడెవడు? నీ శత్రువుని ప్రేమించాలా. శత్రువు ఎవడు? ఇప్పుడు ఈరోజు చూద్దాం. ఆజ్ఞలలో మొదటి దేవుని ప్రేమించాలా. నెంబర్ 1, ఆయన అన్నిటికంటే అందరికంటే ఎత్తైన ప్లేస్లో ఆయన పెట్టాలా. మీ తల్లినైనా, మీ తండ్రినైనా, మీ కూతునైనా, మీ కొడుకునైనా, మీ భార్యనైనా, మీ భర్తనైనా, మీ ఎవరైనా కానీ నిన్ను కూడా నువ్వు కిందకు పెట్టుకోవాలా. నీకంటే ఎక్కువగా దేవుణ్ణి నువ్వు ప్రేమించాలా.
అది రూల్ నెంబర్ 1 ఆజ్ఞ. రెండవది, ఏమి ఈ ఆజ్ఞలతో మాకేం పని ఉంది అని అనుకోవద్దండి. ఈ ఆజ్ఞలు ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో అప్పుడు మనకు ఎంచలేనంత ఆధిక్యత వస్తుంది, ఎంచలేనంత సంతోషం వస్తుంది. మేము ప్రార్థన చేసేటప్పుడు, వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఎవరికైనా రోగం బాగైందంటే ఒక డాక్టర్ దగ్గర పోయి ₹1,00,000 ఖర్చు పెట్టి బాగు చేసే ఆ రోగము ఊరికి నోటు మాటతో బాగైందంటే మనకి ఎంత సంతోషం అవుతుంది. మనకేం రూపాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకరు చచ్చిపోయేవాడు బతికినాడంటే ఇంకా మనకు పుట్టినట్టే వాళ్ళు. ఇప్పుడు మనం అంతే కదా, చచ్చిపోయేవాళ్ళు మళ్ళీ బతికినారంటే మనకు పుట్టినట్టే. ఎంత సంతోషం అవుతుంది మనకి. వాళ్ళు పూర్తిగా దేవుని ఆత్మతో నింపబడుకొని చనిపోతే వాళ్ళు మళ్ళీ నరకానికి పోతారేమో డౌట్గా. ఇప్పుడు అట్లా లేకుండా వాళ్ళకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినాం, అలా జన్మించడానికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినామంటే ఎంతో సంతోషం. మొన్న గాజులపల్లికి పోయినాం. గాజులపల్లి నంద్యాల దగ్గర గాజులపల్లి రైల్వే స్టేషన్ పక్కనే అక్కడ ఉండే వాళ్ళంతా ట్రైబల్స్. ఈ కొండల్లో పోయి కట్టెలు, తేనె, ఇంకా పళ్ళు అవి ఏరుకొని అమ్మేవాళ్ళు వాళ్ళు. అక్కడ ఒక పిల్లోడు చెయ్యి ఇట్లా పోయి ఇట్లా వణుకుతుంది. ఇట్లా పుట్టినప్పటి నుంచి అట్లే ఉన్నాడంట. మైండ్ కూడా పెద్దగా సరిగ్గా లేదు. ఆ పిల్లోడు, చిన్నపిల్లలంతా వచ్చినారు. సండే స్కూల్ పాటలు నేర్పిస్తున్నాను, ఒక డ్యాన్స్ పాట. నా చిన్ని ధోనిలో ఏసయ్య ఉండగా భయం ఎందుకు, దిగులు ఎందుకు అని ఇక్కడ కూడా నేర్పించాను చిన్నపిల్లలకి. అదే పాట అక్కడ నేర్పించి చూస్తే ఈ పిల్లడు ఒకలా ఉంటే, ఏం బాబోయ్ నీకు ప్రార్థన చేశాను, నువ్వు అనుమతిస్తావా అంటే సరే అన్నాక శాప విమోచన ప్రార్థన చేసి వీపు మీద నొక్కేటప్పటికి ఆ పిల్లలకి చెయ్యి బాగా అయిపోయింది. ఇట్లా రాని చెయ్యి, వణుకుతా ఉండే చెయ్యి బాగా అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది, వాళ్ళమ్మ వచ్చింది. నాయనా వాళ్ళమ్మ వచ్చింది కూర్చొని, బాబా నాయన మా కొడుకుకి చెయ్యి ఇట్లా ఊగుతా ఉంటుంది, ఇది రాదంటే చెక్ చేసుకోన్నా. ఆల్రెడీ ప్రార్థన చేసినా బాగా అయిపోయిందమ్మా, చూసుకోండి దేవుడు చేసినాడు, బాగా చేసినాడు అంటే ఆమె 10 నిమిషాలు చూసుకుంటే అర్థం కాలే ఆమెకి. 10 నిమిషాలు ఎత్తుకుంటుంది, చెయ్యి వస్తుంది అర్థం కావడంలే ఆమెకి. దేవుడు అంత గొప్పగా కూడా, అంటే పుట్టినప్పటి నుంచి అది వంగిపోయిన చెయ్యిని, వణుకుతూ ఉండే చెయ్యిని దేవుడు బాగా చేస్తాడు. ఇట్లాంటివి మీరు కూడా చేయగలుగుతారు, నేను కాదు. నన్ను చూసే ఉంటారు, నేనే అన్నిటికంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నా నేను చెప్పను. నన్నే వాడుకున్నప్పుడు మనల్ని అందరినీ వాడుకుంటాడు దేవుడు. అది విశ్వాసం నాకు. ఆ విశ్వాసం చేస్తాడు దేవుడు, చేస్తాడు అన్నప్పుడు మనం కొంచెం దేవుని వైపుగా రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ధనం వైపు మార్గం, 2 దేవుని వైపు మార్గం. ఒకటి ధనము వైపు మార్గము, 2 దేవుని వైపు. 2 మార్గాలు ఉంటే ఈ దారిన పోవాలి, ఆ దారిన పోవాలి. మనకుండేదంతా ఆస్తి అంతా అమ్మేసి బీదలకి ఇచ్చేయాలా ఎవరైనా కానీ. నేను పేదదాన్ని కదా, నేను తీసుకుంటానే ఉంటాను అంటే కుదరదు. నీకంటే బీదగా ఉండే వాళ్ళకి ఇచ్చేయి. నువ్వు పోయేటప్పటికి నీకేముండదు ఆస్తి. తినేదానికి కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. సంతోషం ఉంటుంది నీకు అసలు. ఇప్పుడు మన దగ్గర, ఇప్పుడు నా దగ్గర కానీ ఇప్పుడు చేతికి ఏం బంగారం ఏం లేవు. ఒకసారి వాక్యం చెప్పడం ఇట్లా అంటే పాపము వాళ్ళకి ఎంత బాధ ఉందో, ఎంత కష్టం ఉందో తెలియదు. ఆ బంగారం వైపే చూస్తారు, ఏమో పడిపోతుందేమో ఉంగరం తీసుకుందామని. అప్పటి నుంచి బంగారం వేసుకోవడమే మానేసిన, తీసేసి బ్యాంకులో పెట్టేసిన. బ్యాంకులో లోన్ తీసేసుకున్న దాని మీద. చాలామందికి ఎంత ధనం ఉన్నా కానీ, ఎవరు దూరం కూడా కాదు, మా సొంత వాళ్ళే, ఎంత ధనం ఉన్నా కానీ ఇంకా ధనము సంపాదించాలనే ఆశ. కొంచెం ఇస్తున్నారు కానీ ఎంత ఇస్తున్నారంటే తగినంత ఇవ్వడంలా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చుకుంటే రేట్లో పోతే వాళ్ళ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చినట్టు అవ్వదు వాళ్ళు చచ్చిపోయే టైంకి. అప్పుడు యేసయ్య అడుగుతాడు కదా. దానికి ఆధారంగా ఈరోజు మార్కు సువార్త 10వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివి, ఎందుకంటే చాలామంది మీరు బైబిల్లో వచనము చూపించి చదివితే మళ్ళీ మేము ఇంటికి పోయి చూసుకొని చదువుకుంటాము అని అంటున్నారు కాబట్టి చెప్తున్నారు. లేకపోతే మనము నడిచే బైబిల్ లాగా ఉండాలా. మత్తయి, మార్కు, లూకా సువార్తలు దాంట్లో మాటలు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తుండాలి. మనం మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి. ఒక్క నిమిషం. చదవండి. ఆయన అక్కడి నుంచి లేచి యూదయ ప్రాంతములను
యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములను తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. మామూలుగానే అందరూ జనసమూహం అంతా యెషువా గారు వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ స్వస్థతలు ముందు చేసినాడు. ఆయన సత్కార్యములు అంటారు, సత్క్రియలు అంటారు. వాళ్ళకు కొన్నిసార్లు వాళ్ళకు భోజనాలు తర్వాత పెట్టినాడు మీటింగ్ అయిపోయిన తర్వాత. కానీ ముందు వాళ్ళకు కావాల్సిన అవసరతలు మెయిన్ ఏదైతే అవసరత ఉందో, శారీరక రుగ్మత ఉందో, చనిపోవాలని లేపడం, అవి చేసేటప్పటికి తండోపతండాలకు వచ్చారు. మొత్తం ముసురుకుంటున్నారు. ఆయన తప్పించుకొని పోతున్నాడు కొన్నిసార్లు. అంత జనంను వేల మంది మీద పడుతుంటే ఏం చేస్తాడు పాపం? నాకు 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 బాగా కావాలి, నాకు కావాలి. అట్లా రావాలంటే ఆ దేవుడు మనకు ఆధిక్యత ఆల్రెడీ ఇచ్చినాడు. అది వదిలిపెట్టి మనకు రావాలంటే రారు ఎవరు. అయితే ఇక్కడ వాడకు చొప్పున ఆయన బోధిస్తూ ఉన్నాడు మామూలుగా. ఇప్పుడు పరిశీలి వచ్చినాడు ఆయన దగ్గరికి. వచ్చి రెండవ వచనం, పురుషుడు పరిచర్యలో ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. ఇప్పుడు నేను కూడా మా భార్య నన్ను వదిలిపెట్టేసింది. ఇప్పుడు వచ్చి ఎవరిని అడగచ్చు, ఏమయ్యా నువ్వు ఇంత బాగా వాక్యపరిచయం చేస్తున్నావే, నీ భార్య నిన్ను ఎందుకు పెట్టింది, నువ్వెందుకు అనుమతించావు అని. అప్పుడు 3వ వచనం, మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడు అని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా, పరిత్యాగ పత్రిక అంటే డైవర్స్ లెటర్. ఇప్పుడు డైవర్స్ ఏదైతే ఉందో ఆ ఫామ్ వస్తుంది కదా, డైవర్స్ ఫామ్ అయిపోయిన తర్వాత జడ్జి ఇస్తాడనమాట. మీకు అయిపోయిన తర్వాత మీరిద్దరు గొడవ పడకండి, మీ సాగు మీరు సాగండి, దూరంగా ఉండండి, కొట్టాడుకోకండి, మీ తలనొప్పి మీ ఇంటికాడ పెట్టుకోండి, ఇంకా రాకండి మా దగ్గరికి అంటారు. యేసు మీ హృదయ కాఠిన్యములను బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాయించనని కానీ సృష్టి ఆది నుంచి అయితే పురుషుడు కానీ స్త్రీని కానీ కలుగజేసెను. పురుషుని స్త్రీని కలుగజేసెను. సృష్టి ఆది నుంచి వాళ్ళిద్దరు కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులు వదిలిపెట్టి తన భార్యని హత్తుకొను, వారిద్దరు ఏక శరీరమైందరు కనుక వారు ఇద్దరుగా కాకుండా ఏక శరీరంగా కొందరు. కాబట్టి దేవుడు జతపడిన వారిని మనుషులు వేలపరచకూడదు. సృష్టి ఆది నుంచి ఏమనుంది, ఒకసారి వాళ్ళు నిర్ణయం చేసుకొని ఒక శరీరం అయినారంటే మళ్ళీ వాళ్ళు విడిపోకూడదు. ఇది సృష్టి ఆది నుంచి వచ్చిన ధర్మము. మోషే ఏం చేశాడంటే ఇది ఒక తప్పు చేశాడు. ఇది దేవుడు చెప్పలే ఏది డైవర్స్ అనేది, కానీ మనుషుల హృదయ కాఠిన్యం చొప్పున ఆయన ఆ రూల్ పెట్టాల్సి వచ్చింది. దేవుడు చెప్పని రూల్ చెప్పినాడు కాబట్టి యేసయ్య దాన్ని ఖండిస్తున్నాడు. ఇది లేదు అసలు సృష్టి ఆది నుంచి, మా తండ్రి చెప్పింది కాదు ఇది అని చెప్తున్నాడు ఇక్కడ. దేనివల్ల వచ్చింది ఇది? మన హృదయ కాఠిన్యం చొప్పున. ఏమంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒకరి ముఖం చూసుకున్న తర్వాత వాళ్ళ మనసులో ఏం ఆలోచన చేస్తున్నారు అనేది కొంచెము అర్థం చేసుకోవచ్చు. ఏమా అవునా కదా? మొహం చూస్తానే ఎక్కడికి పోయినాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఒక మాట అన్నాడంటే ఎందుకు అంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ కొత్తలో అర్థం కాదు. ఎప్పుడైతే అది అర్థమవుతుందో, ఓహో ఈయన నా మీద కోపంగా ఉన్నాడు అన్నప్పుడు మనం కూడా ఆయన నిజంగా ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ మనం కూడా కోపం ప్రదర్శిస్తాం. దీనివలన ఈ యొక్క పరిత్యాగ డైవర్స్ సర్టిఫికేట్స్ వచ్చేవి ఉంది. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఈ హృదయ కాఠిన్యం పక్కన పెట్టేసి, డైవర్స్ గురించి పక్కన పెట్టేసి మనము 24వ వచనానికి పోదాం. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు ఇట్లా నేను పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట
ఎంత దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జంలో పోవడమే సులభం. దీనికి ముందు ఎందుకు వాళ్ళతో తిరిగి ఇట్లా అంటానంటే, వాళ్ళు ఒకరు అడుగుతున్నారు అన్నమాట 23వ వచనంలో, ఆస్తి గల వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత దుర్లభమో. దానికి పైన 21లో ఒకటి తక్కువ అంది. రీసెంట్గా ఈ ఒకటి తక్కువ అనేది చాలా ఫేమస్ అయింది. ఎట్లా అంటే పుష్ప అనే సినిమా వచ్చింది. దాంట్లో వాడు లంచం తీసుకొని ఇస్తాడన్నమాట పోలీస్ ఆఫీసర్కి. ఇచ్చినప్పుడు లెక్క పెట్టండి అంటాడు, ఒకటి తక్కువ అయింది అంటాడు. కరెక్ట్గానే ఉందని వాళ్ళు అంటుంటారు, ఒకటి తక్కువ అయింది అంటాడు అన్నమాట. నేను సినిమాలు చూడద్దని కానీ చూసి అక్కడ ఒకటి కొద్దుగా ఉంది, నీవు వెళ్ళి నీకు తిరిగిన అన్నీ అమ్మి బీదలకి ఇమ్ము. ఏమలా నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, పరలోకమందు మీకు ధనము కలుగును. ఇది ఈ పాయింట్. ఇట్లా మళ్ళీ మనకు ఇప్పుడు డబ్బులు ఉండేదంతా అమ్మేసి ఇచ్చినామనుకో, మళ్ళీ మనకు అన్నం ఎట్లా? నాకు ఖర్చులు పెరిగింటే నాకు ఇప్పుడు ఖర్చులకు ఎట్లా అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలా. బీదల కంటే ఎవరికైనా ఇచ్చేటోడు వస్తే అంట ఏమని చెప్పి అది సామెత, తెలుగు సామెత, సచ్చేవాడు లేదు వస్తారంట. మరి ఎట్లా? బీదలను గుర్తించడం కూడా ఒక కళ. మనం పోవాలా, ఊరికే ఇవ్వడం కాదు, పోయి నిజముగా బీద వాళ్ళు దర్శించి వాళ్ళతో మాట్లాడాలా. మాట్లాడిన తర్వాత వాళ్ళని దేవుని మాట చెప్పాలా. వాళ్ళకి దేవుని మాట చెప్పి వాళ్ళను మీ వెలుగును ప్రకాశించాలా. ఏ విధంగా? సత్క్రియలతో ప్రకాశించాలా. అంటే సత్క్రియలు అంటే వాళ్ళకు బాగు చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళకి బట్టలు ఇవ్వాలా, వాళ్ళ బాగోగులు చూడాలా. ఇప్పుడు మనం ఎవరికి చేస్తున్నాము? యేసయ్య అంటాడు, అత్యల్పుడైన వానికి మీరు చేయనది నాకు చేసినట్లే అంటున్నాడు ఆయన. నాకు ఆకలి వేసినప్పుడు మీరు అన్నం పెట్టారంటే ఒక కడు బీదవాడు వాడు ఎవరో కాదు, అక్కడ యేసయ్య. కడు బీదరాలు ఎవరన్నా ఉంటే మనం ఇస్తామంటే మనం యేసయ్యకి ఇస్తామని అర్థం. మీరు ఆ చెయ్యి ఇచ్చేటప్పుడు కష్టంగా వాళ్ళకు మీకు నిజంగా అనిపించినప్పుడు అయితే యాక్టింగ్ చాలా చేస్తాను. ఇప్పుడు ఒక గ్రూప్ ఉన్నారు ఇక్కడ కడపలో బిల్టప్ దగ్గర, జంగాలలో సమ్ గ్రూప్ ఉంటారు అన్నమాట. వాళ్ళు కేవలం అడుక్కునేదానికి వాళ్ళ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, మన ఇంట్లో కంటే పెద్ద టీవీలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు వేసే నాటకాల్లో అంతా ఎంత ఉండవు. పిల్లలు పట్టుకొని వస్తారు, వాడికి ఎండకు ఆ పిల్లోడు అసలు ఊపిరాడకు వస్తాడు వాడు. వాళ్ళు మోసుకొని డబ్బు అంతా తీసుకొని వాళ్ళు బాగుంటారు. వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది, వాళ్ళు పేదలు కాదు, వాళ్ళు దొంగలు. నిజమైన పేదవాళ్ళను గుర్తించడం కూడా ఒక కళ. ఆ ఊరు పెద్దలతో మాట్లాడాలా, వాళ్ళందరినీ జత చేయాలా. అక్కడ మనము వాళ్ళని పేదరికాన్ని 2 రకాలుగా పోగొట్టచ్చు. ఒకటి వచ్చి ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకోండి, 2 రకాలుగా ఇప్పుడు ఏటి పక్కన ఉన్నాం, నేను చేపలు పడతాను. ఇప్పుడు ఆకలి అయింది ఒకనికి, వానికి ఆడ చేపలు కాల్చుకుంటున్నా, రారా అని కాల్చిన చేప వడ్డియచ్చు. ఏమవుతుంది? అప్పటికేమో ఆకలి తీరిపోతుంది, కానీ మళ్ళీ ఒక 2 గంటలు అయిందంటే మళ్ళీ ఆకలి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాడు నా వైపే చూస్తాడు వాడు. అదే కనుక వానికి రారా నువ్వు కూడా చేపలు పట్టరా అని వానికి చేపలు పట్టేది నేర్పిస్తే ఏమవుతుంది? వాని ఆకలి ఇంకా ఎప్పటికీ తీరు. ఆకలి వేసినప్పుడల్లా వాడు చేప పట్టుకోవడము, కాల్చుకొని తినడం. 2 రకాలుగా పేదరికం తీసేయచ్చు. వానంతకు వాడు ఆహారం సమకూర్చుకునేదానికి, వానంతకు వాడు వాడిని నిలబెట్టుకునేంత వరకు మనం చేయూతనివ్వచ్చు. సచిన్ టెండూల్కర్ నెల్లూరు దగ్గర కండ్రిగా అనే ఊరు, కండ్రిగా అనే ఊరు దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని కొంతమంది వాళ్ళకి తన ఆదాయాన్ని వాళ్ళకి ఇస్తూ 5 కోట్లు ఇచ్చాడు ఒకసారి. మరి ఆయన 5 కోట్లు ఇచ్చినాడు. ఆయనకు అంటే ఎంతో ఉంటాయి, 500 కోట్లు 5,000 కోట్లు ఉంటే దాంట్లో ఇచ్చింటాడు కొంచెం. మరి మీకు 100 రూపాయలు ఉన్నాయంటే మరి మీరు 10 రూపాయలు ఇవ్వండి, మీకు చేతనైతే ఇవ్వండి. నేను ఆస్తి మొత్తం ఇవ్వాలనే దాంట్లోనే ఒక ఇల్లు ఆల్రెడీ అమ్మేసినాను, ఇంకొక ఇల్లు అమ్మే దాంట్లో ఉన్నా. అందుకే
ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ రాత్రిపూట మీటింగ్లో కొంతమంది పేర్లు రాసుకున్నాం. ఫిలిప్ అని చెప్పిన, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చి నాకు చెప్పన్నా, నేను నా అవకాశం ఉన్నప్పుడు నేను వాళ్ళకు సహాయం చేస్తాను అని చెప్పిన. ఊరికే వచ్చి మాట్లాడితే సరిపోదు, దేవునికి ఇష్టంలే నువ్వు కానీ ఒకవేళ ఏదైతే చెప్పి అవి గై కొనకుండా చేస్తే నువ్వు పరలోకంలో అత్యల్పుడు అవుతావు అంటున్నాడు దేవుడు. దేవుని మాట అది యేసయ్య చెప్తున్నాడు. దేవుని కుమారుడైనా యేసయ్య, నువ్వు చెప్పినేటివి దేవుని ఆజ్ఞలు గైకొని అవి కానీ నువ్వు కానీ చేయకపోతే నువ్వు పరలోకంలో అందరికంటే లాస్ట్ ఉంటావు. ఒకవేళ నువ్వు చేస్తే అందరికంటే హెచ్చుకో అంటే కుడి పార్శ్వమునంగా యేసయ్య ఉంటే ఆ దగ్గరలో ఉండే వాళ్ళలో మనం ఉంటాం. ఏది మేలు? పెళ్లి జరుగుతుంది, ఫస్ట్ సీట్లో కూర్చొని అంత దగ్గరగా బాగా నీట్ కనపడతా, లేదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన కూర్చొని ఉండడం మేళ, ఎక్కడో లాస్ట్లో గేట్ దగ్గర ఉండడమో, లేకపోతే ఈ గేట్ కూడా అక్కడ ఊరి గేట్ దగ్గర వచ్చే వాళ్ళని చెక్ చేసుకుంటా, వీళ్ళు దగ్గర ఏమైనా ఉంటాయి, బాంబులు గేములు ఏమైనా ఉన్నాయని అక్కడ ఉండడం మేళ. ఏది మేలు? ఎండకు కాలం మేళ, దగ్గరగా ఉండడం మేళ. దేవునికి దగ్గరగా ఉండాలంటే మనము అక్కడ ఇప్పుడు ఈడ సౌకర్యం అంటే ఏంది? మనకి గుర్తు డబ్బులు కలిగి ఉన్నాడంటే ఏమక్క గుర్తు? మనకి బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు ఉండాలా, మనకి ఆస్తిపాస్తుల్లోనే ఉండాలా, వానికి వెండి బంగారంలోనే ఉండాలా, ఇవి ఉంటేనే వానికి గుర్తింపు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది సరే, మరి అక్కడ బ్యాంక్ అకౌంట్ గురించి మీకు తెలియకపోతే ఎట్లా? పరలోకమందు ప్రతిఫలం కలుగును అంటే అక్కడ ఒక అకౌంట్ ఉంది దానికి. మనం ఇక్కడ చేసే మంచి పనులకి అక్కడ పెరుగుతుంది. ఇప్పుడు అక్కడ పోయి అక్కడ కూడా ఒకవేళ మనము ఏదన్నా అక్కడ ఏదైనా కొనుక్కునేవి అలా ఏమైనా ఉన్నాయనుకోండి, అక్కడ పోయి మీకు ఇక్కడంతా బాగా ఖర్చు పెట్టుకున్నారు, తిన్నారు, అంత బాగుంది, ఎవరికి ఇలా పక్కన వాళ్ళకి ఇవ్వాలంటే రావడం చేతులు. అక్కడ పోయిన తర్వాత మీ అకౌంట్లో సున్నా అనుకోండి, అక్కడ ఏం చేయాలంగా మీరు అడుక్కోవాలా? ఇక్కడ పేదవాళ్ళు ఉండి అక్కడ అడుక్కోవడం ఏం లాభం? ఇక్కడ మార్కు సువార్తలో అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదన్నాడు. నిజంగా కడు బీదలకి పరలోక రాజ్యం గ్యారెంటీ, ఇంకేం బాధలే వాళ్ళకి. కానీ కొంచెం ధనవంతులు, ఈ వచ్చిన ఏంటంటే ఈ కొంచెం ధనవంతులు వాళ్ళకి ఎంత ధనవంతులైనా కానీ ఇంకా కొరతగానే ఉంటుంది. వేరే వాళ్ళు చూస్తారు, నాకు సైకిల్ లేదు, వాడికి సైకిల్ ఉంది, అరే దేవుడు సైకిల్ ఇచ్చినాడు. మళ్ళీ నాకు బైక్ లేదు, వాడికి బైక్ ఉంది, మళ్ళీ బైక్ ఇచ్చినాడు. నాకు కార్ లేదు, కార్ ఉంది, కార్ ఇచ్చినాడు. ఇంకా అడిగి ఆగలే, నాకు హెలికాప్టర్ లేదు, హెలికాప్టర్ ఇచ్చినాడు. ఇంకా అక్కడికి కూడా మనిషికి ఆశ అనేది ఆగనే ఆగదు ఎప్పటికీ. అంటే ఎప్పటికీ మనిషి ఆ ఆలోచనలో పేదవాడే. మనకు ఉండే దాంట్లో సంతృప్తి కలిగి ఉండడమే అత్యంత ధనికుడు. ఇక్కడ మరి ఏమంటున్నాడు? ధనవంతుడు పరలోకానికి వెళ్ళేదానికి అవకాశమే లేదు. సూది బెజ్జం అంటే మనం సూది దారం పుడతాం కదా, అంత దాంట్లో ఎక్కడైనా ఉంటే పోతుందా? ధనవంతుడు పోరంటే ఇంక ఎవరు పోరు. ఇంక ఇక్కడ ఉండే వాళ్ళలో కడపాయపల్లిలో సగం మంది పోరు. యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే లంసా బైబిల్ అని ఒకటి ఉంది. అది ఒరిజినల్ అరబిక్ భాషలో నుంచి దాన్ని తర్జుమా చేశారు. దాంట్లో సరి అయిన వివరణ. ఈ యొక్క సూది బెజ్జం అంటే ఏంటంటే దాన్ని ఐ ఆఫ్ ద యాపిల్ ఒక ఫ్రేజ్ ఉంటుంది అన్నమాట. దాని అర్థం ఏంటంటే యెరూషలేం పట్టణంలో గేట్లు వేసేసిన తర్వాత ఇది వినండి, ధనవంతులు పోరంటే ఇంకెవరు పోతారు ఇక్కడ అని అడుగుతారు మన శిష్యులు. ఎవరు పోతారంటే మనుషులకు అది అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం అంటాడు యేసయ్య. నెక్స్ట్ దీంట్లో ఉండే పేరంగా సమయం తక్కువగా ఉంది కాబట్టి చెప్తున్నా. అయితే మరి ఒకరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా అసలు వారంలో పూర్తిగా అన్నం లేకుండా వాళ్ళు రోజుకు ఒక పూట తిని ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అయితే మీరు కూడా ధనవంతుల లిస్టులోకి పోతున్నారు. ఇప్పుడు మనం ఎవరు పోమంటే ఎట్లా? అయితే దీనికి అర్థం ఏంటంటే ధనవంతుడు అంటే ధనవంతుడు కాదు, ధనాపేక్ష. నీకు ఇంకా డబ్బులు కావాలా, డబ్బులు ఇది చేయాలి. అది ఈ ధనాపేక్ష ఉన్నవాడు పోతాడు, కానీ కష్టంగా పోతాడంట. ఎట్లా అంటే సూది బెజ్జం అంటే యెరూషలేం పట్టణంలో పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. ఆ గేట్లు వేసిన తర్వాత చిన్న గేట్లు ఉంటాయి పక్కన. ఆ చిన్న గేట్లలో నుంచి పోవాలంటే అది ఇట్లా వంగి ఇట్లా ముడుచుకొని ఇట్లా పోవాలి. చాలాసేపు పడుతుంది. మామూలుగా ఇట్లా పోయే చక్కగా టక్కని పోయేదాన్ని అక్కడ పోయడానికి దాదాపుగా 5-6 నిమిషాలు పడుతుంది. అట్లా వంగి అవన్నీ మూటలన్నీ దించేసి ఆ ఒంటెని చిన్నగా అది దూరి పోవాలి. పోతుంది కానీ చాలా కష్టంగా పోతుంది. అది దాని అర్థం.
ఇప్పుడు సూదిలో ఒంటెబెజ్జం అంటే ఇంకా అసలు పోరని అర్థం దానికి. పోరని అర్థం వచ్చేసి మనం ఇంకా ఎట్లా పరలోకానికి బొమ్మలే అని చెప్పేసి మళ్ళీ భ్రష్టు పట్టిపోతే కష్టం. అందుకే ఒరిజినల్ భాషలో మనకి ఇప్పుడు సాంకేతికంగా మనకు పెరిగిన తర్వాత మొదటి భాష నుంచి వచ్చిన దాంట్లో తర్జుమాలు ఉన్నాయి, మొదటి భాషలో వచ్చినవి అట్లే ఉన్నాయి. మనం భాష నేర్చుకొని దాన్ని కూడా అధ్యయనం చేయొచ్చు. అంత లేకుండా చదువు రాని వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడు ఏమంటే సత్యస్వరూపైన దేవుని ఆత్మ నేను దేవుని అడిగి మీకు పంపిస్తాను, నేను దేవుని అడిగి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను. ఆ సత్యస్వరూపైన దేవుని ఆత్మ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీకు సకలము నేర్పిస్తాడు. చదువుకునే వాళ్ళకని చెప్పినాడా? అందరికీ అంటే మనకి ఎవరు అడగాలని నేర్పించమని బైబిల్ కాలేజీకి పోతే వాళ్ళు నేర్చుకుందే వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళకు ఆత్మ అవగాహన లేదనుకోండి, మనకు వాళ్ళు చెప్పిందే మన అంతవరకు నేర్పిస్తారు. నిజమైన ఆత్మీయ అర్థం, నిజమైన ఇప్పుడు చెప్పేది నిజంగా ఇంత అధికారంగా ఉండాలంటే ఆ దేవుడు మనకు దర్శనమిచ్చి ఆయన మనకు వివరిస్తేనే మనకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితి పోవాలంటే చదువుకోలేని కూడా మనము రాత్రి పడుకునేటప్పుడు నాన్న దేవుడు నేను మన చెప్పేది దేవుడు నేను నాన్న నాకు పరలోక మర్మాలు చెప్పండి, వెళ్ళే దారి చెప్పండి, నేనేం చేయాలో నాకు చెప్పండి అంటే కళల్లో మాట్లాడవచ్చు, స్వరముతో మాట్లాడవచ్చు. కొన్నిసార్లు కొంతమందికి తెల్లగా దుస్తులు వేసి ధరించి దేవదూతలు, చాలామంది యేసయ్య అంటారు. యేసయ్య వేరే పనిలో దేవుని కుడిపార్శ్వన కూర్చోన్నాడు. ఆయన ముఖ్యమైన స్థానం. పరలోకంలో కొన్ని లక్షల అంటే ఇంచుమించు కోట్లలో దేవదూతలు ఉన్నారు. ఒక్కొక్క మనిషికి సుమారుగా 10 మంది అంతకంటే ఎక్కువ పరిచయం చేయడానికి ఉంటారన్నమాట. వాళ్ళు వచ్చి మనకు సాయం చేస్తారు. లేకపోతే ఈ డాక్టర్లు వచ్చేది బాగా కానిటి మనతో అవుతుందే. ఇప్పుడు నేను డాక్టర్ చదవలే పాడలే, కొన్ని వ్యాధులకు ఎట్లా బాగైనా కూడా నాకు తెలియదు. ఇప్పుడు మా నాన్నకు నేను మోకాలు ఆపరేషన్ చేయించిన. ఒక పల్లెలో పోయి అమ్మ చిన్నమరాజుపల్లె వాళ్ళకి ప్రార్థన చేస్తే మోకాలు నొప్పులు పోయింది. నాకు ఆశ్చర్యమైంది, ఏంది మోకాలు నొప్పులు పోవడం, మోకాలు అరిగిపోయి వచ్చే మోకాలు నొప్పులు ఎట్లా పోతాయి? అవి పోయినాయి అంటున్నారు వాళ్ళు ఇద్దరు. అది నేను నాకు నమ్మకమే కావడం ఇప్పటికి కూడా. అదే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు ఏమో అనుకున్నా. కానీ మళ్ళీ పోయి అడిగితే మోకాలు నొప్పులు పోయినాయమ్మా మళ్ళీ వచ్చినాయంటే రాలేదు కదా వాళ్ళు. మనకేమవుతుంది, మనకి ఎముకల డాక్టర్నా లేకపోతే నాకు డాక్టర్ చదవలేదు. నేను చదివింది ఇంజనీరింగ్, చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నాదంతా ఆ లైన్. ఇప్పుడు నాకే అర్థం కాని రోగాలు వాళ్ళకి బాగుతుందంటే మనకు ఆమె వస్తుంది రెబకమ్మ, ఆమె పూర్తి పేరు పగడాల రమాదేవి, బాపట్ల వాళ్ళ సొంతూరు, హైదరాబాద్లో ఉన్నారు. ఆమెకు 1 సంవత్సరం నుంచి కాలు దగ్గర దెబ్బ తగిలి మానకుండా ఉంది. ఆమె ఫినాయిల్ వేసి అది కడుక్కుంటా చేసుకుంటారు. ఏంటి అని ఒకసారి ఇక్కడ ఈ ఏమంటారు దీన్ని పిక్క ప్రాంతంలో అది పోలే, ఏమది కుష్ఠరోగమా ఏమో అన్నట్టు ఉంది, పోలే అది. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మందులు వాడలే, ఏం పాడలేదు, దానితో కదే మారిపోయింది పూర్తిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏం చేసినాడు, ఎట్లా మారింది? ఇదంతే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లే. నమ్మిన వానికి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇంకా ఎవరి దగ్గర ఉంది? నమ్మ దూరంగా నమ్మాల్సింది ఎవరి దగ్గర ఉందంటే మన దగ్గర ఉంది. స్విచ్ ఎవరి దగ్గర ఉందంటే మన దగ్గర ఉంది. అందుకే ఇంతకుముందు ఒకసారి చెప్పిన, ఎండాకాలం ఏంది, చెమట పడుతుంది. ఇంకా పై గుడ్డ ఇప్పేసినారు. ఇంకా నీళ్ళు పోసుకుంటానే ఆమె చల్లగా కావడానికి. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఎందుకు వేసుకోలేదు అంటే కరెంటు కూడా ఉంది ఇంట్లో, స్విచ్ వేసుకోలే ఆమె. ఇప్పుడు చాలామంది పరిస్థితి అట్లనే ఉంది. దేవుడు అన్నీ మీకు ఇచ్చినాడు, ఇంకా స్విచ్ మీ దగ్గర ఉంది. దేవుని స్విచ్ మీరు వేసుకుంటే మీరే స్వస్థత చేస్తారు, మీరే వాక్యం చదువుతారు. చంద్రలేఖ ఎంత చక్కగా పాడినారు అసలు ఈరోజు ఆ పాట. ఆయన ఒరిజినల్గా ఎంత బాగా పాడినాడో అంత బాగా పాడినారు. ఇంకా ఒక్క చోట కూడా తప్పు లేకుండా పాడినారు చాలామంది.
ఇంత మంచి స్వరం అంటే మిమ్మల్ని కూడా దేవుడు ఎంతగానో గొప్పగా వాడుకోగలుగుతాడు. ముందు ముందు అడగాల, నన్ను వాడుకోనా, వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, ఆగిపోకముందే మనము దేవుడిని వాడుకోమని అడగాల. ఆయన వాడుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ మీకు అన్నీ ఇచ్చేసినాడు. కాకపోతే మన దగ్గరే స్విచ్ వేసుకోకుండా నమ్మకం లేక ఇంకా ఏదో రావాలా, ఇంకా ఏదో రావాలా, ఇంకా ఏదో రావాలా. ఇప్పుడు నేను వచ్చేసిన కడపాయపల్లికి, ఇక్కడ ఉన్నా, మామ ఏం చేస్తున్నాడు, ఇక్కడే ఉన్నాడు, వచ్చినానని తెలుసుకొని. నేను వచ్చినా కానీ ఇంకా ఆడిపోయి ఇంకా రాలేదంటే ఏమనుకుంటారు, ఇంతగా పోయినాడు లోపలికి అంటే, లేదు రాలేదంటే వాళ్ళు వేరేలాగా అనుకుంటారు. ఇప్పుడు దేవుడు అన్నీ మనకు సమకూర్చి ఇంకా రావాలా, ఇంకా ఏదో తెచ్చుకోవాలా, ఇంకా నీకు అన్నీ ఆయన ఫ్రీగా నేర్పిస్తాను, నీకు అంత పవర్ ఇచ్చినాను, నువ్వు ఇంకా నమ్మాల్సింది నువ్వు నీ చేతిలో ఉంది అంటే మనం ఏం చేయాలా, నమ్మాలా. సైతాన్ చెప్తున్నాడు, నువ్వు తక్కువ కులం చెందిన నీకు అర్హత లేదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, దేవుని కుమార్తెవు కాదు, ఇది అని సైతాను సులభమైన మార్గాలు చెప్తుంటాడు. యేసయ్య చెప్పిన మార్గం మీకు ఈరోజు తెలుసు. మీరేం చేయాలో మీకు తెలుసు. తప్పును ఖండించాలా, నీతిగా ఉండాలా, పేదవాళ్లకు ఇవ్వాలా, తర్వాత నిన్ను నువ్వు ద్వేషించుకొని దేవుని ప్రేమించాలా. పొరుగువాడంటే ఎవరో కాదు, దేవుని కుమారులు. అంటే ఇప్పుడు నేను దేవుని కుమారుని, యేసయ్య దేవుని కుమారుడు. ఇప్పుడు దేవునికి బాధ్యత తీసుకునే వాళ్ళందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. వాళ్ళని ప్రేమించాలి. ఇప్పుడు వాళ్ళను ఊరికి అనవసరంగా వాళ్ళను సూటిమాటు బాధలతో మనం బాధ పెట్టకూడదు. ఏమో వాళ్ళు ఏమో తప్పు చేసినచ్చు, ప్రతి వారిలో తప్పులు ఉంటాయి, నాలో తప్పులు ఉంటాయి. ఇంకా వాళ్ళను ఎదుటి వాళ్ళని కొన్నిసార్లు నేను కోపం తట్టుకోలేను. అంటే ఇప్పుడు నా కంట్లో దూరం ఇదే ఇట్లుంది, ఇది పెట్టుకొని వాళ్ళని ఇంకొకరి గంటలో నలుసు తీసేయడానికి వీలవుతుందా? తీర్పు తీర్చవద్దు అనేది కూడా ఒక ఆజ్ఞ. మనం చెప్పిన 10 ఆజ్ఞలు. ఎవరిని తీర్పు తీర్చొద్దండి, ఎవరి గురించి చెడ్డగా చెప్పకండి, చెప్పింది చాలు. ఇప్పటివరకు నేను కూడా చాలామందికి కొంతమంది గురించి తప్పుగానే చెప్పిన, దేవా నన్ను క్షమించినాను. ఇంకా నేను ఎవరి గురించి కానీ నేను తప్పుగా మాట్లాడను. వాళ్ళు శత్రువులైనా కానీ వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడను. మొన్న ఒక పాస్టర్ ఎట్టంటే అట్లా మాట్లాడానంట ఇంకొక పాస్టర్ని. ఏం అవసరం ఉంది అంటున్నా. తప్పు ఉంటే దేవుడు చూసుకుంటాడు. ముందు నీ వెనక నువ్వు చూసుకుంటారంట చాలామంది. ముందు మన కంట్లో ఉండే ఆ దూలాన్ని తీయడానికి ప్రయత్నం చేసుకుందాం. మనము దేవునికి దగ్గరకు పోతే ఎవరి గురించి అమలక్కలు ఎక్కువగా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి గురించి లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడద్దండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ పోయి చెప్పండి వాళ్ళకి, నువ్వు ఇట్లా చేస్తానని నాకు నచ్చలేదమ్మా. మళ్ళీ గొడవ పెట్టుకోదండి, నాకు నచ్చలేదు, వీలైతే చేంజ్ చేసుకో. చెప్పింది తప్పు అయితే, గ్రామర్లో మిస్టేక్స్ ఉంటే క్షమించు, గ్రామర్లో మిస్టేక్ ఉంటే సారీ నన్ను క్షమించు అని. మొత్తం చెప్పిండేది తప్పు అయితే నన్ను క్షమించు అని చెప్పి వదిలేయండి. ప్రేమలు పెంచుకోండి. మన సొంత వాళ్ళనే, మన ఊరి వాళ్ళనే, మన పక్కనింటి వాళ్ళనే, మన ఏరియా వాళ్ళనే మనం ప్రేమించలేకపోతే, మన సంఘం వాళ్ళనే మనం ప్రేమించలేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు వేరే సంఘానికి. ఎక్కడ ప్రేమ దొరుకుతుంది అక్కడ. అప్పుడు ఎవరు నష్టపోయేది? ఎవరు? ఆ సంఘంలో కరెక్ట్గా చెప్తున్నారో లేదో మనకు తెలియదు కదా. అప్పుడు దేవుడు ఎక్కడ అడుగుతాడు, మీ సంఘాన్ని పంపించినప్పుడు నువ్వు ఎందుకు ఆమె గురించి ఎంతగా చెడ్డగా మాట్లాడినావు, ఆయన గురించి ఎందుకు అంత చెడ్డగా మాట్లాడినావు, ఆయన రావడం లేదు ఇప్పుడు, నువ్వు వల్లనే వాడు భ్రష్టు పట్టిపోయినాడు అని అంటే మనం ఇక్కడ పెట్టుకున్నంతలా. అందుకే ప్రేమ కలిగి ఉండండి. మీ కుటుంబంలో అందరి పట్ల ప్రేమ చూపించండి. వాళ్ళు తప్పు చేస్తే డైరెక్ట్గా మాట్లాడండి. ఇప్పుడు నా కొడుకు తప్పు చేస్తే మా భార్యతో మాట్లాడి వేస్ట్, నేను భర్తనే మాట్లాడకపోదు, ఇబ్బంది అయినా కానీ మనతోనే మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలా, కోపంతో పెట్టుకొని మాట్లాడకూడదు. అలా సరిదిద్దుకుంటా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతని మనము చుట్టుపక్కల అందరికీ చూపించినప్పుడు, ఆ ప్రేమను ఆధిక్యతను చూపించినప్పుడు అసలు మనల్ని వాళ్ళు చిన్న దేవుళ్ళు ఉంటారు చూడండి. ఇప్పుడు దేవుళ్ళు అట్లా అనుకుంటారు వాళ్ళు మనల్ని చూసి. ఎక్కడ పోయినా అద్భుతాలు జరుగుతుంటే, ఎక్కడ పోయినా కానీ ప్రేమగా మాట్లాడుతుంటే వాళ్ళు మనం వాళ్ళ ఇంట్లో
అడుగు పెడితే చాలు అన్నట్టుగా కోరుకుంటారు మనల్ని. అలాగా మనం మసలుకోవాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వాక్యము మీరు ఎంతవరకు గుర్తున్నదో అంతవరకు మళ్ళీ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకొని వీలైతే మీరు పంచుకోండి. ఇప్పుడు చంద్రలీల సిస్టర్ వాళ్ళు ఒక చోట ఉంటారు. మీరు దీన్ని ఇప్పుడు యేసయ్య చెప్పిన మాటల్లో నేను చెప్పినట్టే కాదు, మీరు బైబిల్ తీసుకొని మత్తయి మార్కులు సువార్తలు కొన్ని చదివి మీరు ఊరికి మీకేం అర్థమైంది మాట్లాడుకున్నా చాలు. దేవుడు మీతో మాట్లాడతాడు. నేను చెప్పిన దానికంటే మీరు ఒక రోజుకు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుకొని చెప్పుకునే దానివల్ల మీకు వచ్చే మేలు ఎక్కువగా ఉంటుంది. అర్థమైందండి? దేవునికే సకల ఘనత మహిమ ప్రభావము చెందును గాక. సమయం ఇచ్చిన ఫిలిప్ మామ గురించి ఒక మాట చెప్పాల్సింది. ఎందుకంటే ఆయన స్పీచ్ ఇచ్చేది నేను చాలాసార్లు విన్నా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నా మీద ప్రేమతోటి వచ్చిన ప్రతిసారి అవకాశం ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తానికి సంఘ పెద్ద అయిన ఫిలిప్ మామకి వందనాలు తెలుపుతున్నాను. సగలి సందేశాన్ని వాక్యానుసారంగా ఆరాధనలో 3 నిమిషాలుగా స్త్రీలలో ఒకరు పురుషులలో ఒకరు మార్చి